ముత్తాత షేము చనిపోయిన తర్వాత సారాయి పెద్దమ్మ, అబ్రాహ్మ పెద్ద నాన్న, మనమందరం ఆ గొప్ప పట్టణం వదిలేసి ఈ హారానికి ఎందుకు వచ్చాం? నాయన, మన పట్టణమైన ఊరు చాలా గొప్ప పట్టణం అయినా ఆ ప్రజల మధ్య ఉండటం నాకు ఇష్టం కాలేదు. ఎందుకు? వాళ్ళు మనలాగే బొమ్మల వ్యాపారం చేసేవాళ్ళే కదా. అవును, సృష్టికర్త అయిన దేవుడు నాకు బొమ్మ కాదు కదా అనిపించింది. చెవులిచ్చిన వాడు వింటాడు కదా, నోరిచ్చిన వాడు మాట్లాడతాడు కదా. సరే, మనది అంత పెద్ద ఇల్లు, అన్ని అంతస్తులు అంతా వదిలేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాం? నాన్న, సర్వోన్నతుడైన దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మో పెద్దనాన్న, దేవుడు నీతో మాట్లాడా? చాలా సంతోషం నాయన, దేవుడు నీతో మాట్లాడాడు. నీవు లేచి నీ దేశమును, నీ ఇంటిని, నీ బంధువుల ఇంటిని, నీ తండ్రి ఇంటిని వదిలి నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు. అప్పుడు నువ్వేమన్నావు? సరే అన్నాను. శభాష్, చాలా సంతోషం నాయన. ఏ దేశం వెళ్ళమన్నాడు? ఒరే లోతు, ఆయన ఏ దేశం వెళ్ళమని ఏమీ చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళమన్నా మంచిదేగా. ఇంకా ఏం చెప్పాడు? వివరంగా చెప్పు అబ్రామ్. ఆయన నీ సంతానమును ఆశీర్వదిస్తానన్నాడు, గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఈ భూలోకంలోని సమస్త కుటుంబములు నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతాయని చెప్పాడు. సారాయి పెద్దమ్మకు, అబ్రాహం పెద్ద నాన్నకు పిల్లలే లేరు, నన్ను పెంచుకుంటున్నారు కదా. అరే లోతు, నువ్వు ఆగరా. అబ్రాము, నీవు దేవుని మాట నమ్మావు, నీవు దేవునితో సంబంధం పెట్టుకున్నావు, అది నీకు నీతిగా ఎంచబడింది. సరే నాన్న, కానీ నేను అందరిలాంటి వాడినేగా. ఇది దేవుడు నీతో చేసిన నిబంధన. మన పితరులు ఆదాము, నోవాహు, షేము, వీరి సంగతులన్నీ నీకు వివరంగా తెలియజేస్తాను. అయితే ఒక్క మాట, నీ సంతానం నుండే లోకరక్షకుడు వస్తాడు. నీ నుండే మాట నమ్మే మతం ప్రారంభమవుతుంది. పదండి, భోజనం చేద్దాం, శారాయి పిలుస్తుంది. ఒక్కటే చెప్తున్నాను పెద్ద నాన్న, నేను మీతో పాటు వచ్చేస్తాను. మన ఆస్తి, పశువులు, మేకలు, గొర్రెలు అన్నీ పట్టుకెళ్ళిపోదాం. అరే, నీ దృష్టి అంతా వాటి మీదేరా. పద పద. సరే పదరా, పద. ఒరే లోతు, మన సంపద, పశువులు, గొర్రెలు విస్తారమైపోయాయి. మన పని వాళ్ళు గొడవ పడుతున్నారు. మనం బంధువులం. ఇది మంచిది కాదు. ఇదిగో, ఈ దేశమంతా నీ ఎదురుగా ఉన్నది. నీవు కుడికి వెళితే నేను ఎడమకు వెళతాను, నీవు ఎడమకు వెళితే నేను కుడికి వెళతాను. అదేంటి పెద్ద నాన్న, నువ్వు పెద్దవాడి, నువ్వే ముందు కోరుకోవాలి. ఒరే,
నిలవరమైన పట్టణం నాకిక్కడ లేదురా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణముడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం వైపే నా ప్రయాణం. అయితే పెద్దనాన్న, యోర్దాను తూర్పు వైపు చాలా సారవంతంగా పచ్చగా ఉంది. నేను మా వాళ్ళు అటువైపు వెళ్ళిపోతాం. మా ఆవిడికి కూడా అట్టే ఇష్టం. మా ఆవిడ ముందే చెప్పింది నాకు. అలాగా, ముందే చెప్పిందా? సరే, అలాగే వెళ్ళండి. చాలా సంతోషం. అలాగే వెళ్ళండి. పెద్దనాన్న, సారాయి పెద్దమ్మకు పిల్లలు లేరు, కానీ మీరిద్దరూ చాలా పెద్దవాళ్ళు కూడా అయిపోయారు. కానీ ఏదో మీరిద్దరు ఎదురు చూస్తున్నారు. అవును లోతు, ఇది దేవుడు చేసిన నిబంధన. అది తప్పిపోదు. మేమిద్దరము ఎదురు చూస్తాము. నీవు, నీ భార్య, నీ పిల్లలు జాగ్రత్త. లోకమును గాని లోకములో ఉన్నదానినైనను ఆశింపవద్దు. లోకము దానిలో ఉన్నది నశించిపోతాయి. దేవుని చిత్తము జరిగించేవాడే నిరంతరము నిలుస్తాడు. నాయన, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే పెద్దనాన్న. కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్న జాన్ గారికి, పెద్దలకు నా గౌరవాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు. బైబిల్ మనకి తెలియజేసే దేవుడు సృష్టికి బయట ఉన్న దేవుడు, సృష్టికి అతీతుడు, సృష్టిని చేసిన దేవుడు. కీర్తన రాసిన ఆయన గురించి ఏమంటాడంటే, ఆయనే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, దానిలో ఉన్న సర్వస్వాన్ని సృష్టించిన దేవుడు అని చెప్తాడు. సృష్టికి బయట ఉన్నవాడు, సృష్టిని నిర్వహించేవాడు, నిర్వర్తించేవాడు. ఇంకొక చోట అంటే సృష్టికర్త అయిన దేవుడు, అంతేకాకుండా సృష్టిని పరిరక్షించేవాడు. కాబట్టి పౌలు అనే ఆయన ఇంకొక గొప్ప మాట అంటాడు. ఆయనే జగత్తును, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించినవాడు. ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేవాడు. ఇంకా బైబిల్లో గొప్ప మాటలు ఉంటాయి. ఆ దేవుడు అందరికీ ఉపకారి. ఇంకా ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. మంచి వారి మీద, చెడ్డవారి మీద కూడా ఆయన తన వర్షాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇలాంటి దేవుడి గురించి బైబిల్ చెప్తూ ఉంటుంది. కాబట్టి బిగినింగ్లో ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అని రాసి ఉంటుంది. సర్వోన్నతుడైన దేవుడు అని రాసి ఉంటుంది. బైబిల్ ఆయన ఇనిషియేటివ్తో సమస్తం ప్రారంభమైనట్టు తెలియజేస్తూ ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి పేరు ఉండదు, నేను రాస్తున్నాననే మాట ఉండదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. గాడ్స్ ఇనిషియేటివ్ స్టెప్ అయింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన 6వ రోజు నరుణ్ణి చేసినట్టు రాసింది. నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించి అతని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ అయ్యను. ఆ తర్వాత ఆయనకి సాయం కావాలి కాబట్టి నరుడికి గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముక నుండి స్త్రీని నిర్మించి వారిని ఒక జంటగా ఏర్పాటు చేసి ఆశీర్వదించాడు. తనతో స్వచ్ఛందంగా రిలేట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మానేయచ్చు. కాబట్టి
వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళే పరీక్షించుకోవాలి. ఒక చెట్టు, ఆ చెట్టుకున్న ఫలం అది మాత్రం తినకూడదు, కానీ మిగతా చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, దర్జాగా వాళ్ళు ఉండొచ్చు. నిజంగానే ఉంటూ వచ్చారు. దేవుని ఆజ్ఞ రిలేట్ చేసుకోవాలి ఆయనతో అంటే పాటించాలి, వద్దు అనుకుంటే మానేయచ్చు. భూమి మీదకి అంటే పడద్రోయబడిన వాడుగా సాతాను మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది దేవుని సన్నిధి నుండి. అలాంటి వాడు వాయుమండల సంబంధమైన అధిపతి, ఇటు భూమికి కూడా సంబంధించిన వాడు కాదు. వాడు ఈ సృష్టిని పాడు చేయాలనే ఉద్దేశంతో ఇది నిజమైన డౌట్ క్రియేట్ చేసి, లేదు మీరు ఆ ఫలం తిన్న రోజున మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారు. అంటే ఆయన మోచేతి నీళ్ళు ఎందుకు తాగాలి, మీ అంతటి మీరే నేనే అబ్సల్యూట్ అని ఆదాము చెప్పుకోవచ్చు, నేనే అబ్సల్యూట్ అని హవ్వ చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళు అబ్సల్యూట్స్. ఆ ప్రేరేపణను బట్టి వాళ్ళు ఆయన ఆజ్ఞను ఉల్లంఘించిన వాళ్ళుగా బైబిల్ తెలియజేస్తుంది. ఆ ఏదైనా వనం నుంచి వాళ్ళు పంపబడ్డారు. అంటే దేవుడు కానీ వెలుగైతే వీళ్ళు తిరగాల్సింది చీకటి వైపు. ఆ వనం నుంచి వాళ్ళు పంపించి వేయబడ్డారు. కాబట్టి వాళ్ళ ప్రయాణం చీకటి నుండి అధిక చీకటి నుండి గాఢాంధకారం నుంచి పాతాళం. అది వాళ్ళ ప్రయాణం. అలా బైబిల్ వివరిస్తుంది. వాళ్ళు మీరింది ఆజ్ఞ మాత్రమే, కానీ ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపం క్రియల్లో కనపడటం అనేది తర్వాత మనం చూస్తాం. ఆదాము హవ్వలకి పుట్టిన బిడ్డలు కయీను హేబెలు. దేవుణ్ణి ఆరాధించటం విషయంలో తేడా వచ్చి అసూయ కొద్దీ కయీను హేబెల్ని చంపేశాడు. కాబట్టి హత్యతో ప్రారంభం. ఇంకా ఆ తర్వాత జనరేషన్స్ విషయంలో ఒకతను తన ఇద్దరంట భార్యలు వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో ఒక కుర్రాడు వచ్చి ఇలాగా హేళన చేస్తూ ఉంటే వాడిని నేను చంపేశాను అంటాడు. అంటే ఇద్దరు భార్యలు అనేది అప్పుడే మొదలైపోయింది ఇలాంటివి. కాబట్టి పాపం విస్తరిస్తూనే వచ్చింది. అలాంటప్పుడు ఒక టైం వచ్చినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఈ నరుల జీవితం అంతా కూడా భూమి మీద వాళ్ళ చెడుతనం చాలా గొప్పదని దేవుడు చూశాడండి. నరుల హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూసి తను నరుణ్ణి చేసినందుకు సంతాపపడి హృదయంలో నొచ్చుకున్నాడు అని రాయబడి ఉంది బైబిల్లో. సరే, మనం జనరేషన్స్ గురించి చూసుకుంటూ వస్తే ఈ కయీను హేబెల్ని చంపేసిన తర్వాత కయీను వాళ్ళ వంశావళి పేరుగా రాయబడి ఉంటుంది. దేవుడు మళ్ళీ వాళ్ళకి షేతు అనే ఆయన్ని ఇచ్చాడనమాట బిడ్డగా. ఆ తర్వాత మనం చూస్తాం వంశావళులు పెరుగుతూ వస్తాయి. ఆ తర్వాత మెతుషెల ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాడు. ఎందుకంటే ఆకాశం పైన నీళ్ళు కాబట్టి అదొక ఏసీ వాతావరణం ఏమో. ఎన్నో సంవత్సరాలు బ్రతకడం వాళ్ళ సంగతి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మెతుషెలన్ని తరాల తర్వాత వచ్చిన ఆదాముతో తను గడిపిన సంవత్సరాలు 243 సంవత్సరాలని మనం గమనించవచ్చు. ఆ మెతుషెల తర్వాత మనకి షేము అనే ఆయన వస్తాడు. ఆ షేము అనే ఆయన మెతుషెలతో గడిపిన సంవత్సరాలు 97. షేము తర్వాత మనం ఈరోజు మాట్లాడుకోబోయే అబ్రామ్ తను వచ్చి తను షేముతో గడిపిన సంవత్సరాలు 75. అంటే జస్ట్ 3 తరాలలో సృష్టికి సంబంధించిన సంగతులు హ్యాండెడ్ డౌన్. దాన్ని సాంప్రదాయం అంటాం. అంటే దేవుని గురించిన సృష్టి గురించిన సత్యం జస్ట్ 3వ తరానికి అందించబడేసింది. కాబట్టి అబ్రహాంకి
వాళ్ళ ముత్తాతల ద్వారా సంగతులన్నీ తెలిసిన పరిస్థితిగా మనం చూస్తూ ఉంటాం. సరే, అబ్రహాం కంటే ముందు జరిగిన సంగతి ఏంటంటే, నోవాహు దేవుడితో రిలేట్ చేసుకోవడానికి ఇష్టపడినవాడుగా బైబిల్ తెలియజేస్తుంది. అదే నోవాహు యొక్క నీతి, దేవుడితో రిలేట్ చేసుకోవడం. ఈ నోవాహు రిలేట్ చేసుకున్న కారణంగా దేవుడు అప్పటి పరిస్థితి చూసి తను సృష్టిని అంతటినీ, తను చేసిన ఆ వంశాలన్నింటినీ తుడిచిపెట్టడానికి ఉద్దేశించి ఈ నోవాహు భార్య, నోవాహు ముగ్గురు కొడుకులు, కోడల్ని, వాళ్ళని కాపాడటం కోసం ఒక ఓడ తయారు చేసుకోమంటాడు. జలప్రళయం. ఆ జలప్రళయంలో మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోవడం అనేది మనం చూస్తాం. ఈ నోవాహు ముగ్గురు కుమారులు షేము, హాము, యాపెత్ అనేవాళ్ళు. ఆ షేము, హాము, యాపెత్ అనే వాళ్ళ నుండి ఈరోజు ఉన్న సృష్టి అందరూ లేదా మానవులందరూ కూడా వచ్చినట్టు బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ షేము అంటే ఆంథ్రోపాలజిస్టు లేదా సోషియాలజిస్ట్ వాళ్ళు కూడా అనేది ఏంటంటే, బేసిక్గా 3 రేసులు ఉన్నాయి భూమి మీద. మనకు తెలుసు, తెల్లవాళ్ళు అంటాం మనం. వాళ్ళు ఈ యాపెతు సంతానం, సముద్ర తీరవాసులని రాసి ఉంటుంది బైబిల్లో. నల్లవాళ్ళు హాము యొక్క సంతానం, కనాను, ఇంకా దిగువ ప్రాంతాలు, కూషు ప్రాంతాలు, నల్లవాళ్ళు అంటాం. ఆసియా ఖండంలోనూ మిగతా చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా షేము నుండి వచ్చిన వాళ్ళు కలర్డ్ పీపుల్ అంటాం. తెలుపు కాదు, నలుపు కూడా కాదు, కలర్డ్ పీపుల్, ఆసియా ఖండం వాళ్ళందరూ. అలాంటి ఆసియా ఖండం వాళ్ళ నుండి దేవుడు అబ్రాహాముని పిలిచాడు అని 12వ అధ్యాయం లేదా 11 ఎండింగ్ నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 11 ఎండింగ్ 12, అక్కడి నుంచి అబ్రహాం సంగతులు. అబ్రహాం వాళ్ళ నాన్న పేరు తెరహు. వాళ్ళు ఊరు అనే ప్రాంతంలో ఉండేవాళ్ళంట. ఈరోజు మనం అది బాగ్దాద్ అటువైపు ఆ ఏరియా, ఇరాక్ ప్రాంతాల్లో ఒక ప్రాంతం, యూఫ్రటీస్ నది పక్కనే ఉండే ఒక ఊరు. దీన్ని ఎస్కవేషన్స్ అంటాం కదా, తవ్వకాల్లో వాళ్ళ సంస్కృతిని స్టడీ చేశారు. అప్పటికే చాలా గొప్ప సంస్కృతి అంట వాళ్ళది. కానీ విగ్రహారాధన ఉన్న స్థలాలు ఇవి. విగ్రహారాధన అంటే ఏదో మన దేశానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విషయంగా మనం అనుకుంటూ ఉంటాం. ఆనాడే అంటే 3750 సంవత్సరాల క్రితం అబ్రహాం నివసిస్తున్న ప్రాంతం విగ్రహారాధనకి సంబంధించిన ప్రాంతం. ఒకవేళ తెరహు వాళ్ళకు కూడా ఈ సృష్టికర్తను గురించిన ఆలోచన ఉందేమో అబ్రహాం యొక్క నాన్న వాళ్ళకి. ఏంటి సృష్టికర్త? బైబిల్ ఏమని ఉంటుందంటే, ఆయన తన గురించిన సత్యాన్ని తెలియజేసుకున్నాడు అని ఉంటుంది. బైబిల్ పద్ధతి ఏంటి అంటే, మానవ చరిత్రలో గ్రాడ్యువల్గా, ప్రోగ్రెసివ్గా దేవుడు తన సంగతులు మానవులకి బయలుపరుచుకోవడం, రెవల్యూషన్ అంటాం. బయలుపరుచుకున్న పద్ధతి ప్రోగ్రెసివ్గా, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ దేవుని గురించిన సంగతులు. కాబట్టి సృష్టిలో దేవుని యొక్క సంగతులు గమనించిన కుటుంబం అయి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటి సూర్యుడు, ఈ చంద్రుడు ఏంటి, నక్షత్రాలు ఏంటి, వృక్షజాలం, పక్షుజాలం, జంతుజాలం ఏంటి, మానవులు, అసలు మరణం ఏంటి, పుట్టుకేంటి, ఇలాంటి విషయాలు ఆలోచించే వాళ్ళు ఎవరికైనా కానీ దేవుని యొక్క నిత్య శక్తి, దేవత్వం అర్థమైపోవాలంట. పౌలు చెప్తాడు ఆ సంగతి. ఆయన నిత్యశక్తి, దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటిని ఆలోచించడం వల్ల తేటపడుచున్నది అంటాడు ఆయన. వాళ్ళు ఆ ఊరు నుండి బయలుదేరి హారాను వరకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు అబ్రహాముని ఊరు నుండి ఎరిగిన వాడుగా హారాను వచ్చేసరికి ఆయన పిలుస్తున్నాడు. అబ్రహాముని పిలుస్తున్నాడు. ఎవరో ఒకరిని పిలవాలా, ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకోవాలి. బైబిల్ తెలియజేసేది ఆసియా ఖండానికి సంబంధించిన అబ్రాహాం అనే అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తన గురించిన సత్యాన్ని తెలియజేసుకున్నాడు. వాక్యము పంపించి అబ్రహాంని పిలిచాడు.
నువ్వు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా అని పిలిచినప్పుడు అబ్రహాము హారాన్ నుండి బయలుదేరాడని రాసింది. ఇంకా తర్వాత 15వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూడు, నీ సంతానాన్ని నేను అలా విస్తరింపజేస్తాను. భూమి మీద ఉన్న రేణువులు చూడు, నీ సంతానాన్ని నేను అలా విస్తరింపజేస్తాను. ఇదిగో నీకో సంగతి చెప్తున్నాను, నీ సంతానం ద్వారా భూలోకములోని అన్ని వంశములు, ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్, అన్ని కుటుంబములు ఆశీర్వదింపబడును. ఇది దేవుడు చెప్పిన మాట. నీ దేశం నుండి వచ్చేయి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి వచ్చేయి, నీ ఇంటి నుండి నువ్వు బయలుదేరి వచ్చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. అంతేకాదు నీ సంతానముగా వచ్చే ఒక వ్యక్తి ద్వారా భూలోకంలోని అన్ని కుటుంబములు ఆశీర్వదింపబడును. అక్కడ గొప్ప మాట ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మాట నమ్మే మతం ప్రారంభం. దేవుని మాట నమ్మే మతం అబ్రహాముతో ప్రారంభం. మాట నమ్మే మతం అక్కడి నుండి ప్రారంభమయ్యే. అబ్రహాము మూల పురుషుడుగా యూదా మతం, అబ్రహాము మూల పురుషుడుగా క్రైస్తవ మతం. యేసు ప్రభు వచ్చిన తర్వాత 632 సంవత్సరాల తర్వాత అబ్రహాం మూల పురుషుడుగా ఇస్లాం మతం, సెమిటిక్ రిలీజియన్స్ అంటాం. షేమ్ నుండి వచ్చిన సంతానం ద్వారా వచ్చిన మతాలు కాబట్టి యూదా మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, సెమిటిక్ రిలీజియన్స్ అంటాం. భాషలు కూడా దగ్గరగా ఒకలాగే ఉంటాయి. గొప్ప విషయం ఇక్కడ ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎంచబడటం, రెకన్ చేయడం, దాన్ని నీతిగా దేవుడు లెక్క చేసుకోవటం, లెక్క వేసుకోవటం, లెక్కలో రాసుకోవడం, అదే నీతి. నమ్మడమే నీతి. కాబట్టి పౌలు అంటాడు, ఏం చేశాడని అబ్రహాం నమ్మాడంతే. అబ్రహాం క్రియలను బట్టి దేవుడు ఏర్పాటు చేసుకోవాలా, అబ్రహాం క్రియలను బట్టి దేవుడు ముక్తి ఇవ్వాలా. అబ్రహాం యొక్క విశ్వాసం, నమ్మటం, వాక్యం నమ్మటం, వాగ్దానం నమ్మటం, దేవుని మాట నమ్మిన కారణంగా దేవుడు లెక్కేసుకున్నాడు, ఇతను నీతిమంతుడే, నాతో రిలేట్ చేసుకోవడానికి ఇష్టపడేవాడే, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ రిలేషన్షిప్ తెలియక రకరకాల ప్రయత్నాలు, దేవుణ్ణి మెప్పించే ప్రయత్నాలు. మాట నమ్మితే రిలేట్ అవుతారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దానికి మూల పురుషుడు, వాక్యాన్ని నమ్మే మతం యొక్క ప్రారంభం అతనితో జరిగింది. ఆయన పేరు అబ్రహాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పౌలు స్పష్టంగా అంటాడు, అబ్రహాం ఏం క్రియలు చేయాల, క్రియలను బట్టి కాదు. అబ్రహాం సంగతులు తర్వాత బయటపడతాయి, ముందు మాత్రం దేవుడు నీతిగా లెక్కేసేసుకున్నాడు. అందుకే కదా దావీదు కూడా అంటాడు, తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు. పౌలు చెప్తాడు ఈ మాట, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, యెహోవా చేత నిర్దోషిని లెక్క వేయబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దావీదు అంటున్నాడు. అబ్రహాం క్రియలను బట్టి కాదు ఇది. ఒక సంగతి, చాలా గొప్ప సంగతి మనం గమనించాలా. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనకు సూచనగా సున్నతి అనేది ఉంది. ఈ సున్నతి యూదా మతంలో కనిపిస్తూ ఉంటుంది, ఇస్లాం మతంలో కనిపిస్తూ ఉంటుంది, క్రైస్తవ మతంలో దానికి ఈక్వలెంట్గా బాప్తిస్మం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ సున్నతి పొందటానికంటే ముందే అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. బాప్తిస్మానికి ముందే నీతి, దేవుని వాక్యం నమ్మిన కారణంగా నీతి, సువార్త నమ్మిన కారణంగా నీతి, దేవుడు చెప్పిన మాటకు విలువిచ్చి నాకు కావాలి అని దేవుడితో రిలేట్ అవడానికి ఇష్టపడిన కారణంగా దేవుడు ఆపాదించే నీతిది. చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. మానవ పద్ధతి ఏంటంటే
దేవుణ్ణి మెప్పించాలని కోరుకునే పద్ధతి. శరీరంతో తాపత్రయపడి శరీరాన్ని అనుసరించి దేవుణ్ణి మెప్పించాలని తాపత్రయపడుతూ ఉన్న పద్ధతిలో దేవుడు చెప్తూ ఉన్న మాట, ఇది క్రియలను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి, మహా గొప్ప భక్తి తత్పరతను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టే, సాంప్రదాయబద్ధమైన నడకను బట్టి కాదు, ముందు విశ్వాసాన్ని బట్టే నీతిమంతుడిగా ఎంచబడటం, తీర్చబడటం. ఎంత గొప్ప సంగతులు ఇవి. పౌలు ఈ రకంగా మాట్లాడతాడు. భక్తిహీనులు అంటాడు పౌలు, ఆ మాట వాడతాడు. విశ్వాసము ద్వారా భక్తిహీనుని నీతిమంతుడుగా తీర్చు దేవుని యందు విశ్వాసం ఉంచు వాని విశ్వాసము వానికి నీతిగా ఎంచబడును. పని చేయక భక్తిహీనుడుగా ఉన్నవాడు ఎవరిలో విశ్వాసం ఉంచుతున్నాడు అంటే, భక్తిహీనులను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చే ఆ దేవుడు ఉన్నాడే, ఆ దేవుళ్ళలో విశ్వాసం ఉంచిన కారణంగా వారి విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది అంటాడు పౌలు. ఈ దేవుని పద్ధతి ఏంటి? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైనా సరే, బైబిల్లో చిన్న పాపం పెద్ద పాపం లేదు. మనం గ్రేడ్స్ కట్టాం, మనం దీనికంటే అది ఎక్కువ అంటున్నాం, వాళ్ళకంటే నేను బెటర్ అంటున్నాం. మనం మాట్లాడే మాటలు ఇవి. బైబిల్ ఆ రకంగా డిమార్కేట్ చేయటంలా ఆ రకమైన కేటగరైజేషన్ బైబిల్లో లేదు. పాపం పాపమే, ఎవరు చేసినా పాపమే, ఎవరిలో ఉన్న పాపమే, ఎక్కడైనా పాపమే, ఎప్పుడైనా పాపమే. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆ కేటగరైజేషన్ పక్కన పెట్టి ఎవరైతే తనతో రిలేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే తన వెల్కమ్, తన యొక్క ఆహ్వానాన్ని అందుకోవడానికి ఇష్టపడుతున్నారో, వారిని తనతో రిలేట్ చేసుకునే పద్ధతే నీతిమంతుడిగా తీర్చడం. కాబట్టి పౌలు అంటున్నాడు, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడుతున్నది. కాబట్టి ఈ అబ్రహాం యొక్క విశేషం ఎలా ఆనాడు ఈనాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పటికైనా మాట నమ్మే మతం ప్రారంభికుడు అబ్రహాం. అతనికి సంబంధించిన విశ్వాసం మనం కలిగి ఉండాలి అంటే, అతని విశ్వాసులకు తండ్రి కాబట్టి మనం ఆ విశ్వాసం కలిగి ఉండాలంటే గుర్తుపెట్టుకుందాం, వాక్యం నమ్మటం నేర్చుకుందాం. సువార్త ముందు నమ్మితే దేవుడు నీతిమంతుడిగా మనల్ని తీరుస్తాడు. ఆ సత్యం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఒక క్రమమైన పద్ధతిలో రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి చూద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.